చిన్న మనసున్న మనుషులు ఉంటారు కానీ చిన్న పనులుండవు. ఒక ఫ్రెండ్ చెప్పాడు. ఫ్రెండ్? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంత ఫాస్ట్ గా నీ లైఫ్ నీ కంట్రోల్లోకి తెచ్చుకుంటావు అనుకోలేదు. రోజు రోజుకి నీ మీద ఇష్టం పెరిగిపోతుంది ఏంటో. అసలు అమ్మాయిలంటే అనవసరంగా సిగ్గుపడిపోతూ ప్రతిదానికి భయపడిపోతూ ఉంటే నాకు ఇష్టం ఉండదు. ఇలా ఫైర్ బ్రాండ్ లా ఉండాలి, డేరింగ్, ఇండిపెండెంట్ గా. అందుకే నాకు ఇందిరాగాంధీ, కిరణ్ బేడి, మదర్ టెరిసా, సహారా కాలనీ లక్ష్మి అంటే చాలా ఇష్టం. ఐ జస్ట్ లవ్ దెమ్. పిజ్జా డెలివరీ టైం అయిపోయింది, లాగించి. లక్ష్మి, శేఖర్, రామ్మా లోపలికి రా. ఎవరో? లక్ష్మి, రామ్మా లోపల. ఈ అడ్రస్ నుంచి పిజ్జా ఆర్డర్ ఇచ్చారు. పిజ్జా కార్నర్ లో పనిచేస్తున్నావా? మెడిసిన్ చేయాల్సిందానివి, నీకేం అవసరం రా? నేను ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుని బిల్ పే చేస్తారా లేదా? అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, రా లోపల. ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుంటారా లేదా? మేము ఆర్డర్ ఇవ్వలేదే. లక్ష్మి, భయపడ్డావా? ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుని బిల్ పే చేస్తారా లేదా? చక్రం, ఈ అడ్రస్ కి పిజ్జా ఆర్డర్ ఇచ్చింది నేనే. నువ్వా? యా. అసలు మీ నాన్నగారితో నీకేంటి ప్రాబ్లం? ఆయన వేరే ఆవిడతో ఉన్నారని అంతే కదా. మొన్నటి వరకు మీ అందరినీ చాలా బాగా చూసుకున్న మీ నాన్నగారు అసలు ఏ పరిస్థితిలో పనిచేశారు ఎప్పుడన్నా ఆలోచించావా? నువ్వెన్ని అవమానాలు చేసినా అన్నీ భరిస్తూ మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి రావడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మీ అవసరాలు ఎందుకు తీరుస్తున్నారు? తండ్రిగా ఆయన బాధ్యత ఆయన మర్చిపోలేదు కాబట్టి. అసలు ఆయన తలుచుకుంటే ఆవిడ విషయం మీ ఎవ్వరికీ తెలియకుండా మెయింటైన్ చేయగలరు కదా. చేయలేదే. ఇప్పుడు ఎవరు తప్పు అని జుట్టు పీక్కోవడం వల్ల ఏంటి ఉపయోగం? అందరికీ మనశ్శాంతి పోవడం తప్ప. చూడు లక్ష్మి, జీవితం అనేది ఏ స్టేజ్లో కూడా మనకు అనుకూలంగా ఉండదు. ప్రతి చోట అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ఓ 10 సంవత్సరాల తర్వాత అనవసరంగా మీ నాన్న దూరం వేయడం, నువ్వు నీ వల్లే తన భర్త దూరం వేయడం మీ అమ్మ బాధపడినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నిజంగా నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలనుకుంటే టేక్ రైట్ డెసిషన్ అట్ రైట్ టైం. తండ్రికి దూరం అవడం అంటే ఏంటో నాకు బాగా తెలుసు. ఏమో తల్లి, నాకు మనసు కనిపించింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం, మీ వాళ్ళ అదృష్టం. ఈ మధ్య మరీ రేట్లు ఎక్కువైపోయినాయి. నాన్న ప్లీజ్. ఐమ్ సారీ నాన్న, సారీ. అమ్మ వెయిట్ చేస్తుంది. మన ఇంటికి వెళ్దామా? బెంగళూరు మొత్తం వెతికించిన చక్రం ఏడగనపడలా. ఇంకా హైదరాబాద్. లంచమా? తప్పమ్మా, పర్సెంటేజీ అనాలమ్మా. డిపార్ట్మెంట్ అన్న తర్వాత టాప్ టు బాటమ్ అందరి హ్యాండ్స్ తడపాలి కదమ్మా. అవన్నీ నీకెందుకు కానీ నువ్వు అడ్వాన్స్ పంపించమ్మా. మిగతా విషయాలు నేను చూసుకుంటాను కదా. ఓకే అమ్మా, బాయ్ అమ్మా. అవినీతి అధికారులపై అన్నల పోరాటం. ఏజెన్సీ ప్రాంతంలో లంచం తీసుకునే అవినీతి అధికారిని ఎడంకాలు కుడి చెయ్యి నరికేసిన అన్నలు. లంచాల ఫారెస్ట్ ఆఫీసర్ని ప్రజా కోర్టులో పీక కోసి మర్రి చెట్టుకు వేలాడదీసిన అన్నలు. హైదరాబాద్లో లంచాలు తీసుకునే అధికారుల మీద దృష్టి పెట్టిన అన్నలు. పేరు వివరాల సేకరణ. ఓకే, ఇంతకీ మీ పేరేంటన్నారు? యాద్ నహి. నడికుడి నరహరి. ముజే యాద్ హై. ఎర్ర జెండే నీయలో. పర్సెంటేజీనా? పర్సెంటేజీ అయినా లంచం అయినా తప్పమ్మా. గవర్నమెంట్ వాళ్ళు మేము పనిచేస్తున్నందుకు మాకు జీతాలు ఇస్తున్నారు కదమ్మా. నీతిగా నిజాయితీగానే ఉంటాను వేయమ్మా. రూల్ ప్రకారం ఎవరికైతే వాళ్ళకి వస్తుందమ్మా. ఎప్పుడు ఈ పని మీద నాకు ఫోన్ చేద్దామా. ఉంటానమ్మా. చంపేస్తా. నేను చంపేసుకుంటా. అంటే భయం లేదా నీకు?
బాగా ఆకలేస్తుంది. రాత్రంతా భోంచేయలేదు. మీ ఇంట్లో భోజనం బాగుంటుందని ఎవరో ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళైన దగ్గర నుంచి కొట్టుకుంటున్నారంట. అక్కడ అప్పటికి 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. అన్నలు వినలేదు. అర్ధరాత్రి సడన్ గా ఫోను అడవి నుంచి వెళ్ళి వాళ్ళిద్దరికి చెరో చెయ్య తీసేయమన్నారు. తీసేసాను. సాంబారుందా? మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడుకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఓహో మేఘమాల. అబ్బా గమకాలు బాగా వలుతున్నాయి మనకి. సార్ 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 ఏంటి నీ ప్రాబ్లం? రాత్రి కూంబింగ్ ఆపరేషన్ లో మా దళ కమాండర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు సార్. అది నాకు రాత్రే తెలుసు. హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి చెప్పాడులే. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో అదే భయంగా ఉంది సార్. ఎనీ హెల్ప్ కావాలి సార్. మీకు ఐజీ, డిఐజీ, ఎంపీ, చీఫ్ జస్టిస్ అందరూ తెలుసు కదా సార్. అందుకనే మీ కూతుర్ని కిడ్నాప్ చేసి ఎక్స్చేంజ్ కింద మా దళ కమాండర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం. అదేం ప్లాన్ అయ్యా బాబు? నా కూతురు కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు వాళ్ళకి? నేనే చెప్పాను సార్. నువ్వు చెప్పడం ఏంటి? మీరే కదా నాకు చెప్పారు. మీకు ఎంపీ, ఐజీ, చీఫ్ జస్టిస్, హోమ్ మినిస్టర్ అందరూ తెలుసని అర్జెంట్ గా ఫోన్ చేయండి సార్. నాకెవరు తెలుసయ్యా బాబు? వాళ్ళు ఎవరు తెలియదు. మీకు తెలిసి చెప్పారు కదా సార్. సొల్లు బాబు సొల్లు. తిన్న ధరక్క కాలనీలో చిన్న బిల్డప్ ఇచ్చుకున్నా. మీ బిల్డప్ల వల్ల మీ కూతురు జీవితం నాశనం అయిపోయింది. చక్రం బాబు, అది అభం శుభం తెలియని పిల్ల. దాన్ని ఏం చేయదని చెప్పు బాబు. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎదవ సొల్లు సొల్లకూడదు. సొల్లను బాబు. నిజంగా ఇది ఏంటి? నేను చెప్తా. కొత్తగా రిలీజ్ అయిన 5 రూపాయల 10 రూపాయల బిళ్ళ. నేను చెప్తా. చెప్పు చెప్పు. పెళ్లి కూతురు బుగ్గన చుక్క. నేను కూడా మా నాన్న గుండుకు పడ్డ చిన్న సొడ. కాదు. నేను నరహరి గారి ప్యాంట్ మొత్తం. ఏమండే? సముద్రంలో కాకిరెట్ట. నీ బొంద నేను కరెక్ట్ చెబుతా. ఈ మధ్యనే భూమధ్య రేఖకు దగ్గరగా వచ్చిన అంగారగ్రహం. కాదు, నా మంగళసూత్రలా ఉంది. నేను చెప్తా. ఐశ్వర్యరాయ్ బొడ్డు. నేను ఓజోన్ లేయర్ కి పడిన కన్నం. కాదు. నేను చెప్తా. సింప్రాన్ పైపేదం మీద ఉన్న పుట్టుమచ్చ. నేను కరెక్ట్ గా చెప్తా. 100 రూపాయల నోట్లో ఆఖరి సున్నా కదూ. కాదు. నేను చెప్తా. వాటర్ బాటిల్ లో మిగిలిపోయిన ఆఖరి చెక్క. ఎక్కింది కిక్క. ఒక్కరికి కూడా ఇది వైట్ పేపర్ లా కనిపించలేదా? అందరూ దీంట్లో ఉండే మచ్చనే చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా ఇంత పెద్ద వైట్ పేపర్ని చూడలేకపోతున్నారు. ఇది ఒక మనిషి క్యారెక్టర్ అనుకుంటే దీంట్లో ఉండే మచ్చ ప్రతి మనిషిలో ఉండే కొద్దో గొప్ప చెడు. మనం ఆ మచ్చనే చూస్తున్నాం కానీ దాని చుట్టూరు ఉండే ఆ తెల్లదనాన్ని మిస్ అవుతాం. మనం ఇతరుల్లో చూసి అసహించుకునే లక్షణాలు మనలో కూడా ఉంటాయి. ఒక్కసారి మనలో మనం తొంగి చూసుకుంటే మనకే కనపడతాయి. నో వన్ ఇస్ పర్ఫెక్ట్. ఎవరు పర్ఫెక్ట్ గా. కానీ ఎదుటి మనిషిలో ఈ నలుపు అనే చెడును మాత్రం చూడడం వల్ల ఒకరికొకరు కలవలేకపోతున్నారు, కలిసి ఉండలేకపోతున్నారు. ఇంత పెద్ద కాలనీలో మీరందరూ ఒంటరిగా బతుకుతున్నారు. మీరందరూ కలిసి ఉండాలి, ప్రేమతో, స్నేహంతో. అందుకే రేపు మన కాలనీలో ఫెస్టివల్ డే. అన్ని పండుగలు కలిపి ఒకేసారి. దీవాలి, భోగి, సంక్రాంతి, హోలీ.